Myself, Vishnu Teja. I am studying 10th grade in Narayana Group of Schools, Hyderabad. Today I am saying about stage fear feedback గురించి చెప్పబోతున్నా. ఫస్ట్ ఇంటి దగ్గర నార్మల్గా ఆడుకుంటూ ఆన్లైన్ క్లాసెస్ అలానే గడిచిపోయేది. అయితే సుధీర్ సార్ రోజు స్టేటస్ పెట్టేది స్టేజ్ ఫియర్ క్లాసెస్ గురించి. స్టేటస్ పెడుతుంటే పల్లిపాడు నుంచి అంటే మా ఊరు పల్లిపాడు, అక్కడ నుంచి చాలామంది వచ్చి చూడడం, పార్టిసిపేట్ చేయడం, అలా చేయడంతో డాడీ కూడా అనుకోండి ఇట్లా పంపుదాం అనుకున్నారు. మమ్మీ డాడీ ఇద్దరు కలిసి ఇద్దరిని పంపారు. ఫస్ట్ డే అసలు అక్కడ నుంచి ఇక్కడికి ఇంత దూరమా, 1.5 hour జర్నీ, అసలు రాబుద్ది కూడా కాలేదు. కానీ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ డే అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఎవరితో అలా కలవకుండా. మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా బోన్ మమ్మీ అది ఇది అంటే ఏం కాదు ఇంక 2 days పో అని చెప్తే మళ్ళీ సెకండ్ డే అట్లా వస్తే అలవాటు అయింది. నాకు చాలా నచ్చినాయి గేమ్స్. ఫస్ట్ డే టాపిక్ ఏమో మన సెల్ఫ్ ఇంట్రడక్షన్. మేము ఒక 20 seconds కూడా ఎక్కువ చెప్పలేదు దాని గురించి. దాంతో ఫస్ట్ రావడం సార్ పీపీటీ పెట్టేసి ఏదో ఒక టాపిక్ అంటే ఇప్పుడు స్టోరీస్ కానీ అలా ఏమైనా. ఫస్ట్ డే వీడియో చూపించారు, ఆమరన్ మూవీలో నుంచి స్టేజ్ ఫియర్ పోవాలంటే స్టేజ్ ఎక్కాలనే వీడియో చూపించారు. దాని తర్వాత పీపీటీ తర్వాత చెప్పాలి నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పిన. ఇంట్రడక్షన్ తర్వాత గేమ్ అనమాట, క్లాప్. ఫస్ట్ డే ఫుల్ వండర్ఫుల్ క్లాప్. గేమ్ ఫస్ట్ డే గేమ్ ఏమో బెలూన్ గేమ్. ఫస్ట్ డే బెలూన్ గేమ్ అన్నాం. సెకండ్ డే టాపిక్ వచ్చేసి మన పేరెంట్స్ గురించి చెప్పాలి. అంటే మా పేరెంట్స్ ఇది ఆక్యుపేషన్ అదంతా చెప్పాలి. సెకండ్ డే క్లాప్ వచ్చేసి సై క్లాప్. సెకండ్ డే క్లాప్ సై క్లాప్. ఇట్లా ఈ గేమ్స్ చాలా ఆడాం. గేమ్స్ ఒకటి మెమొరీ టెక్నిక్ గేమ్స్, హైట్ బై బ్లైండ్ గేమ్స్, అలా చాలా గేమ్స్ ఆడాం. చాలా నాలెడ్జ్ కూడా ఉంది ఆ గేమ్స్లో. ఇంకా పిక్స్ ఆల్ రేట్ గేమ్ ఒకటి ఆడాము. దాని తర్వాత మోరల్ స్టోరీస్ చెప్పాం, మన పేరెంట్స్ ఎలా ఉంటారో చెప్పాం. ఒకరోజు విలేజ్ గురించి చెప్పాం. ఇంకొకసారి ఒక విలేజ్ నువ్వేదైనా అయితే అంటే నువ్వు ఈ విలేజ్ని అప్డేట్ చేయడానికి ఏమైనా అవుతావు అంటే నేను IAS అవుతా అని చెప్పిన. IAS అవుతాయని చెప్పి అంటే నా ఫ్యూచర్ గోల్ కూడా అదే. నేను దాని మీదే నేను ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాను అనేసి చెప్పాను. నెక్స్ట్ గోల్స్ గురించి. దాని తర్వాత సార్ కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సార్ చెప్తే ఇట్లా ఈ క్లాప్స్ అన్నీ మంచి సార్ని ఎంకరేజ్ చేయడానికి, ఇట్లా ఎవరైనా అప్రిషియేట్ చేయడానికి. వెల్కమ్ క్లాప్ నాకు నచ్చిన క్లాప్స్లో వెల్కమ్ క్లాప్ ఒకటి మంచిగా ఉంటుంది. అది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 languagesలో ఆ వెల్కమ్ క్లాప్ అనేది ఉంటుంది. దాని తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో వెల్కమ్ క్లాప్ అనేది ఉంటుంది. దాని తర్వాత రోజు వచ్చి క్రికెట్ ఆడడం, అంతే అందరు ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం. అలా ఒకరోజు అయితే పేరెంటింగ్ సెషన్ అని సార్ వచ్చేసి ఫస్ట్ ఏడ్పించి తర్వాత సారీ నవ్విపించి మొత్తం సారే చేసిండు. ఆ పేరెంటింగ్ సెషన్ నాకు చాలా నచ్చింది. మధ్యాహ్నం 2 o'clock అయినా చాలా మంచిగా ఉంది ఆ క్లాస్ అయితే. మా పేరెంట్స్ తిట్టారు ఇంటికాడ, ఏంది ఇంతసేపు ఉంటుంది ఆ క్లాస్ అనేది. అంటే ఏం కాదు మమ్మీ, ఫస్ట్ డే నేను పోను అని చెప్పారు. ఇప్పుడైతే ఏం కాదు మమ్మీ మంచిగా ఉంది, సార్ బాగా చెప్పిండు అని చెప్పేసి చెప్పాము. మళ్ళీ ఇట్లా అందరూ మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను చాలామందికి, చూద్దాం నెక్స్ట్ టైం పోయినప్పుడు చూద్దాం, ఎట్లా పల్లిపాడే కదా అని అలా మాట్లాడారు. కొంతమంది అయితే అక్కడ మాది లాంగ్, ఇక్కడ కాదు మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. మాది ఇక్కడ నుంచి 2 hours జర్నీ ఉంటుంది. అంతే కొంతమంది అలా రాలేదు. కానీ నాకైతే ఈ క్లాస్ చాలా నచ్చింది. ఇలాంటి క్లాస్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అక్కడ కొత్తగూడెంలో లేవు, ఇక్కడ లేవు. ఓన్లీ అంటే మా డాడీ స్టేటస్ పెట్టుకోవడం వల్లనే ఇట్లా చూసాం మేము. సార్ ఇంకేదో కొత్తది కూడా అప్డేట్ చేస్తున్నారు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళని ఇంకా పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.